హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీఎస్టీ ఇన్ చెన్నై. చెన్నైలో పొరటాసి మాసంలో వచ్చే 4 శనివారాలలో ఒక శనివారం రోజున దేవుడిని అయితే అలంకరించి ఊరేగిస్తారనమాట. చెన్నైలో ఊరేగింపు ఎలాగ జరుగుతుందో కోరికలు ఏదైనా సరే ఒక పుష్పంలో తీసుకొని ఆ గొడుగుల మీద వేసినప్పుడు ఆ కోరిక నెరవేరుతుందనేసి మేము నమ్ముతూ ఉంటాము. అందులో బీభత్సమైన క్రౌడ్ షాపింగ్ మొత్తం ఇటు 1 కిలోమీటర్ వరకు మొత్తం షాపింగ్ చేసిన ఐటమ్సే ఉంటుంది. కానీ బట్ ఆ టైంలో వర్షం పడడం వల్ల ఆల్మోస్ట్ క్లోజ్ చేశారు. బట్ క్రౌడ్ అయితే కొంచెం కూడా తగ్గలేదన్నమాట వర్షం పడినా సరే. ఒక్కొక్క స్టేట్ వాళ్ళ కల్చర్ డ్రమ్స్ని వచ్చేసి దేవుడు వచ్చి ఒక 15 మినిట్స్ ముందు నుంచి డ్రమ్స్ అయితే మోగిస్తూ ఉంటారనమాట. అప్పుడే మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఇంకో 10-15 మినిట్స్లో వస్తున్నాడు, మనం రెడీగా ఉండాలనేసి ఒక ఇంటిమేషన్ అన్నట్టుగా. ఇంకా దేవుడు వచ్చే 10 మినిట్స్ ముందుగా వర్షం అయితే స్టార్ట్ అయింది. ఎంత ఘోరంగా పడిందంటే జస్ట్ 10 మినిట్స్లోనే ఘోరంగా పడి టక్క నిలిచిపోయింది. అదే అనుకుంటా దేవుడు మహత్యం అంటే. నిజంగానే నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. జస్ట్ 10 మినిట్సే బట్ ఫాస్ట్గా పడింది. టైంలో నాకు మేబీ దేవుడు మనల్ని టెస్ట్ చేస్తున్నాడేమో, ఉంటారా వెళ్ళిపోతారా వీళ్ళు మన కోసం అని చెప్పేసి అన్నట్టుగానే నాకు ఆ వర్షం పడినట్టుగా అనిపించింది. వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అవతారంలో ఉన్న 10 అవతారాలని ఒక్కొక్కటిని రిప్రజెంట్ చేస్తూ ఒక్కొక్క వ్యాన్లో అయితే తీసుకెళ్తూ ఉన్నారనమాట. అంటే వర్షం పడడంతో అక్కడ అంటే మొత్తం వాటర్ అంతా వ్యాన్ లోపలికి వచ్చేస్తుంది అని చెప్పేసి మొత్తం క్లోజ్ చేశారు. 10 అవతారాలు ఉంది. అందులో మొదటిది మత్స్యావతారం, కుర్మావతారం, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి. ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా అంటే తిరుమలలో ఏదైనా కోరుకొని దేవుడికి డబ్బులు సమర్పిస్తున్నాము, లేదు పురిటెంటుకలు సమర్పిస్తున్నాము అనేసి ఏమైనా కోరుకున్నట్టయితే మనం అంత దూరం పోలేకుండా ఉన్న వాళ్ళు ఇక్కడే ఒక హుండీ అయితే ప్రిపేర్ చేస్తారు. ఆ హుండీలో మనం వేసిన అమౌంట్ కానివ్వండి అన్ని తిరుమలలోనే చేరుతుందన్నమాట. చెన్నైలో నా 6th ఇయర్ దీనైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. అంతే అండి, ఇంక నేను ఇంటికి వెళ్ళిపోతున్నా.